పేరు బీరప్ప. నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నిర్వహిస్తున్న పెన్షన్దారుల రిలే నిరాహార దీక్ష ఈ రోజుకు రెండో రోజుకు చేరుకుంది. ఇక నుండి ఇంకా మాకు 23 దాకా కార్యాచరణ ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్కి మేము ఒకటి తెలియజేస్తున్నాం, ఏంటంటే మా దీక్ష 23 వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ దీక్ష సమయంలో ప్రభుత్వం దిగివచ్చి మా డిమాండ్లను అమలు చేయాలి, మా పెన్షన్లను మంజూరు చేయాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు, మీరు మేనిఫెస్టోలో మాకు మా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపే 6 గ్యారంటీలతో పాటు చేయుత పెన్షన్లు కూడా అమలు చేస్తామని మాట ఇచ్చి మాతో ఓట్లు వేయించుకొని మమ్మల్ని మోసం చేయడమే కాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 11 నెలలు అయిపోతున్నా ఇంతవరకు పెన్షన్ పెంచలేదు. అయితే మాకు పెంచుతున్న 2,000 11 నెలలు అవుతున్నా పెంచలేదు కాబట్టి 11 నెలలకు 22,000, ఈ నెల పెన్షన్తో 6,000, మొత్తము 28,000తో సహా మాకు పెన్షన్ చెల్లిస్తేనే బాగుంటుంది. లేదంటే మేము చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకొని అన్ని పెన్షన్దారులతో కలిసి, అలాగే రాజకీయ అఖిలపక్షాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి మేము హైదరాబాద్ ముట్టడి చేస్తామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ అది కూడా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ నుంచి హైదరాబాద్ రాజధాని వరకు ఉద్రిక్తం చేసి మీ గవర్నమెంటు మెడలు వంచి మా డిమాండ్లను సాధించుకునే వరకు మేము ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని ఈ సభాముఖంగా ఈ దీక్ష శిబిరం నుండి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. జై వికలాంగ్, జై వికలాంగ్, జై వికలాంగ్. నేను నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నా. ప్రభుత్వం వచ్చేసి 11 నెలలు అయిపోయిన ఈ పార్టీకి రేవంత్ రెడ్డి సర్కార్ మేనిఫెస్టోలో పెట్టిన పింఛన్ ఈ పార్టీకి పెంచడం లేదు. అందులో భాగంగా 1వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా కలెక్టరేట్లో ముట్టడి చేసినాం. ఈ 18 నుంచి 23 వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ప్రభుత్వానికి వికలాంగుల పట్ల చాలా చిన్న చూపు ఉన్నది. ఏదో పెత్తందారులకు వాళ్ళకి ఇళ్ళకే రుణమాఫీలు వాళ్ళకు డబ్బున్న వాళ్ళకి వేస్తారు, కానీ చాలని పింఛన్ల మీద బతుకుతున్న వికలాంగులను, ఒంటరి మహిళలను, వితంతులను, బీడీ కార్మికులను, అసలు పింఛన్దారులను రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రచారంకే గుర్తుకొస్తారు కానీ తెలంగాణలో వికలాంగులు, వితంతులు నిరాహార దీక్షలు చేస్తున్న ఈ పార్టీకి రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించుకోవటం లేదు. 26వ తారీఖు దాకా దిగి వచ్చి మా డిమాండ్లను ఒప్పుకోవాలి. లేదంటే 26వ తారీఖు లక్షలాల మందితో హైదరాబాద్ తరలించి పెద్ద ఎత్తున మీటింగ్ చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు తొందరలోనే మాకు 6,000 పింఛను ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. జై వికలాంగ్, జై వికలాంగ్. ఈ యొక్క నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏమంటే, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈనాటికి 11 నెలలు కావస్తుంది. ఏదైతే తన యొక్క మేనిఫెస్టో లోపల వికలాంగులకు, వృద్ధులకు, ఏదైతే వితంతువులకు, బీడీ కార్మికులకు అందరికి కూడా ఏదైతే 2,000 నుంచి 4,000, 4,000 నుంచి 6,000 పింఛన్ పెంచుతామని చెప్పేసి ఏదైతే మోసపూరితమైన మాటలు చెప్పి మమ్మల్ని ఏదైతే మోసానికి పాలు చేసినాడో, కాబట్టి మేము ఇంతవరకు 11 నెలల నుంచి మరి పక్క రాష్ట్రం లోపల పింఛన్ పెంచి ఏదైతే పాత బకాయిలను ఇస్తూ కూడా అతను ఏదైతే పింఛన్ చెల్లిస్తున్నాడో, కావున
ఏదైతే మన రాష్ట్రం లోపల ఇచ్చిన వాగ్దానాలనే నెరవేర్చడం లేదు. ఇక్కడ నెరవేర్చకుండా మహారాష్ట్రలో పోయి ఏదైతే పెద్ద వాగ్దానాలు చేస్తున్నాడో, ఏదైతే కన్నతల్లికి అన్నం పెట్టనాడో, పిన్నతల్లికి చీరలు కొంటానన్నాడు చెప్పేసి మహారాష్ట్రలో గొప్పతనం చెప్పుకుంటున్నాడు. కాబట్టే మరి అటువంటి మోసకారి ఈ సీఎంను ఇంతవరకు మేమైతే చూడలేదు. మరి ఇప్పుడు మా యొక్క డిమాండ్లను ఈ యొక్క ఏదైతే 23 తారీఖు వరకు ఈ యొక్క నిరాహార దీక్షలు చేస్తున్నాము. మరి ఆ తర్వాత ఈ లోపల మా యొక్క పెన్షన్లు పెంచలేనట్లయితే మరి 26వ తారీఖున మేము చలో హైదరాబాద్ చెప్పేసి ముట్టడి చేస్తాము. మా యొక్క వృద్ధులు, వితంతులు, వికలాంగులు అందరినీ కలిపి మరి ఏదైతే రాజకీయ నాయకులను కూడా కలిపి మేము అందరం కూడా మేము ఏదైతే పెద్ద ఎత్తున మీ యొక్క ఏదైతే అసెంబ్లీకి ముట్టడిస్తామో. కాబట్టి మీరు వెంటనే మా యొక్క డిమాండ్లను మీరు నెరవేర్చాలి. లేకుంటే మా యొక్క ఏదైతే మా యొక్క ఏదైతే ఉద్యమంని ఉధృతం చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాము. ఖబర్దార్, ఏదైతే మేము అనుకుంటున్నామో మేము ఏదైతే చేసిందే చెప్తాము, చెప్పిందే చేస్తాము. కాబట్టి మీరు తొందర లోపల మీరు మా యొక్క పెన్షన్లను, వృద్ధుల, వితంతుల, వికలాంగుల అందరి పెన్షన్లను వెంటనే మీరు అమలు చేయాలని కోరుతున్నాము. రొడ్డ ప్రవీణ్ మాదిగా. నా పేరు రొడ్డ ప్రవీణ్ మాదిగా. నేను ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము. ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చిందో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తాం, 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టి మరి తెలంగాణ సమాజంకి మాట ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తున్నా ఇప్పటికీ రూపాయి పెన్షన్ పెంచిన దాఖలాలు లేవు. మరి వికలాంగుల సమాజాన్ని, వృద్ధులు, వితంతువుల సమాజాన్ని, ఒంటరి మహిళా సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వము ఈ ప్రభుత్వ విధి విధానాల్ని మార్చుకోవాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెంచుతామన్న పెన్షన్ను ఏ మేనిఫెస్టోలో అయితే ప్రకటన చేసిండో మరి ఆ మేనిఫెస్టో సాక్షిగా ఏ నెలలో ప్రభుత్వం ఏర్పడ్డదో ఆ నెల నుంచి ఇప్పటి వరకు ఈ నెల వరకు అన్ని విభాగాలకు పెన్షన్ పెంచి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ మరియు విహెచ్పిఎస్ మరియు ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏలుతున్నటువంటి అసెంబ్లీని ముట్టడి చేయబోతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం తీరు మార్చుకోవాలని చెప్పేసి మరోసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.